రేపు వ్రతం జరగకుండా చేయాలంటే ఈ రాత్రికి ఏదో ఒక ప్రమాదం లాంటిది జరగాలి. అంటే బామ్మగారు అభి రాహుల్ జీవితంలోకి రావటమే అపశకునమని డిసైడ్ అయితే వ్రతం జరిపించదు. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఏంటైరేంద్రి, రేపు జరగబోయే వ్రతం ఎలా ఆపాలని ఆలోచిస్తున్నావా? నువ్వు చాలా స్మార్ట్ అభి. ఏదైనా ఇట్టే పట్టేస్తావు. ఎస్, యూర్ రైట్. నేను అందుకని పని కట్టుకొని మరీ ఇక్కడి దాకా నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. ఎవరైనా తన కాపురాన్ని బజార్న వేసుకోవాలి అనుకోరు. అందుకే ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ఓర్పుగా నెట్టుకుంటూ వస్తున్నాను. కాని నా సహనం చచ్చిపోతే మాత్రం నిన్ను ఉపేక్షించేదే లేదు. నా మాట విను. ఇప్పటికైనా నువ్వు నా కాపురంలో సృష్టించిన కలతలు చాలు. ఇంక మా జోలికి రామాకు. రేపు దాంపత్య వ్రతం సక్రమంగా జరగనివ్వు. ఏంటభి, నన్ను బెదిరిస్తున్నావా లేక బతిమిలాడుతున్నావా? హెచ్చరిస్తున్నాను. నీ వల్ల వ్రతం ఆగిపోతే మాత్రం నీకు అభి అంటే ఏంటో చూపిస్తాను. నువ్వు ఎన్ని వ్రతాలు చేసినా సరే నన్ను నా భర్తని విడదీయటం జరగదు. కానీ రేపు వ్రతం పూర్తయ్యాక నీకే అర్థమవుతుంది. జాగ్రత్త. అభి, నాకే వార్నింగ్ ఇస్తావా? నేనిక్కడికి వచ్చింది వ్రతం చెడగొట్టడానికైతే అదే నన్ను చేయనీయనంటే ఎలా చెప్పు? ఏంటేంటి, వ్రతం జరిగాక తెలుస్తుందా? అసలు వ్రతం జరిగితేనే కదా. ఎందుకంటే ఈ రాత్రే రాహుల్కి అనుకోని ప్రమాదం జరుగుతుంది. జరిగేలా నేను చేస్తాను. దాంతో వ్రతం క్యాన్సిల్. దీంతో రాహుల్కి గాయమయ్యేలా చేసి నింద అభి మీద వేస్తే దాంపత్య వ్రతం ఆగిపోతుంది. రాహుల్ అభి ఎప్పటికీ దగ్గర కారు. చివరికి ఆ అభికి ఏ దిక్కు తోచగా నా కాళ్ల దగ్గరికే రావాలి. అప్పుడు నా తమ్ముడికిచ్చి పెళ్లి చేసి నా ఇంటి పని మనిషిని చేస్తాను.